నేడు జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డికి మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నల్గొండ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ బోగరి ఆనంద్, 3వ వార్డు కౌన్సిలర్ పేర్ల జానయ్య కృతజ్ఞతలు తెలిపారు. తమ బూతులలో పెద్ద స్థాయిలో ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడం జరిగిందని, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి విజయం సాధించబోతున్నారని అన్నారు. కేశరాజుపల్లి శేషమ్మగూడెంలో ఓటుకు వినియోగించుకున్న కౌన్సిలర్లు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఎండి అఖిల్, శంకర్, మాడుగుల ప్రసాద్, ఎండి ఇబ్రహీం, మైనం శివ, బొజ్జ ఈశ్వర్, బొజ్జ వెంకన్న, జంజిరాల యాదగిరి, మైనం రవి, కతుల్లా చిన్న, శంకర్ తదితరులు ఉన్నారు. ఒక నిమిషం అక్కడ అట్టే ఉండే వార్డులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది. 99% పోలైనా 1% వేరే పార్టీలకు పడడం జరిగింది. కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక 3 లక్షల మెజారిటీతో కుందూరు రఘువీరెడ్డి గారు గెలవబోతున్నారు. కేశరాజుపల్లి 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున 90% బోగర్ ఆనంద్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్కి 90% పోల్ అయినాయి. 90% పోల్ అయినాయి. అందువలన మన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. 3వ వార్డు శేషమ్మగూడెం 710 ఓట్లు పోలింగ్ అయినది 650. రఘువీరారెడ్డికి 500 ఓట్లు పడతాయి. అతి భారీ మెజార్టీతో రఘువీరారెడ్డి గెలుస్తాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి నాయకత్వంలో ఆనంద్ వారి ఆధ్వర్యంలో కేసీఆర్పల్లిలో రఘువీరెడ్డి గారికి బంపర్ మెజార్టీ రావడం ఖాయం. అత్యధిక మెజార్టీలో ఇన్ని వార్డులో మా వార్డే అత్యధిక మెజార్టీ, 4వ వార్డు భారీ మెజార్టీ ఇవ్వడం జరుగుతుంది. 99% ఖచ్చితంగా కాంగ్రెస్కి పడడం జరిగింది. ఇక్కడ జై మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో రఘువీరెడ్డికి ఎంపీగా భారీ మెజార్టీతో 4వ వార్డులో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. జై జగవీర్ మేరకు చాలా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీతో గెలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు చెప్తూ పెడిశెట్టి నాగయ్య.